ఎవరి పాలన ఎట్లా ఉన్నా కూడా ఏదైతే ప్రజలు ఈయన నమ్మి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మాట ఇచ్చిండో, ఎవరైతే ప్రజలు నమ్మి పవన్ కళ్యాణ్ గారికి ఇంత 20 అంటే చరిత్రలోనే 21 సీట్లు పోటీ అయితే 21 సీట్లు గెలిచడం అట్టి విషయం కాదు. సో వాళ్ళందరికీ న్యాయం చేయాలనే పరిస్థితి ఉన్నది కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక చాలా నిస్వార్థం లేని మనిషి. ఆయన డెడికేషన్ వ్యక్తి. ఎవరు ఎన్ని మాట్లాడినా ఏం చెప్పినా, సొంత కుటుంబంలో కూడా ఎన్ని విమర్శలు వచ్చినా, 100 మంది 100 మాటలు మాట్లాడినా కూడా అవన్నీ పట్టించుకోకుండా ఆయన ఏజెండా ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ ఏజెండా ఏది ఉందో ఆ ఏజెండాకి పనిచేసిన గొప్ప నాయకుడు ఆయన. ఎందుకంటే గతంలో కూడా నేను ఆయనకు యువరాజ్యం అనే పార్టీల జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ నుండి కూడా ఆయన అభిమాని. అంటే సినిమాలకు ఆయన ఫైట్లకు దానే కాదు, ఆయన ఒక మెంటాలిటీకి, ఆయన ఒక మనస్తత్వానికి, ఆయన ఒక భావాలకు, ఆయన సిద్ధాంతాలకు నేను ఒక అభిమాని కాబట్టి చెప్తున్నా. అవి అందరికీ అట్లా ఉండయి. ఆయనకు ఇది కాకపోయినా కూడా ఈ పదవి లేకపోతే నేనేదో పతనం అయిపోతా అని ఏదో రోడ్డు మీద అనే ఉండదు. మళ్ళా పేదోళ్ళ గుడిసెలకు వచ్చి ఆ గుడిసెల బతికే భక్తి, లేకపోతే ఇవన్నీ అద్దనుకుంటే మళ్ళా ఏదన్నా ఊరవతలో ఒక షెడ్ వేసుకున్న షెడ్లో జీవించాలనుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి పార్టీ కోసము పదవుల కోసం పాకడే వ్యక్తి కాదు, ప్రజల కోసం పనిచేయాలనుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఇవన్నీ ఏం చెయ్యాయి. సో ఇదే పదవి ఉండాలి. మీరు అన్నట్టు ఇందాక ముఖ్యమంత్రి తీసేస్తే మళ్ళీ నేను ఏదో రోడ్డు మీకు వస్తానని ఏం లేదు. ఎమ్మెల్యే కూడా కొనసాగిస్తాడు. వాళ్ళ పార్టీ నాయకులను, పార్టీ అందరిని పట్టుకొని ఏ విధంగా ఎవరు చేయాలో ఆ విధంగా చేసుకుంటూ